ఏదైతే మంగ్లీకి సంబంధించిన వివాదం ఉందో 200 కోట్లు స్కామ్ చేసింది మంగ్లీ ఫ్యామిలీతో కలిసి అని కొన్ని ఆరోపణలు అయితే మంగ్లీ ఎదుర్కొంటుంది. అయితే ఈ స్కామ్ లో ఎవరైతే ఉన్నారో బాధితులు అందులో చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, మంచి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళే ఉన్నారు. అయినా కానీ వారు కూడా మోసపోయారు. ఇది వందో వెయ్యో వేలో కాదు, కొన్ని లక్షలు కొన్ని కోట్లు వాళ్ళు కూడా మోసపోయారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బాధితులు కర్నూలుకి సంబంధించిన వ్యక్తి హేమకాంత్ రెడ్డి. అతను ఒక మోటివేషనల్ స్పీకర్, హెల్త్ అడ్వైజర్. అటువంటి వ్యక్తిని కూడా ఈజీగా మోసం చేయగలిగారు 10 కోట్లకి. ఇక అతనితోనే మాట్లాడదాం, ఎలా మోసపోయారు ఏంటి అనేది క్లియర్ గా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. మీ వీడియోల కోసం మీ ఇచ్చే అడ్వైజింగ్ ఏదైతే ఉంటుందో హెల్త్ కి సంబంధించి చాలా మంది వెయిట్ చేస్తారు, చాలా మంది చూస్తారు. అట్లాంటి ఎంతో మందికి అడ్వైజెస్ ఇచ్చే వ్యక్తి, మోటివేషనల్ స్పీకర్, ఇలాంటి స్కామ్ లో అసలు ఎలా ఇరుక్కున్నాడు? 10 కోట్లు ఎలా నష్టపోయాడు? యాక్చువల్గా ఇది జరిగిన విషయం ఏంటంటే, నాది 2017 నుంచి ఈ మార్కెటింగ్లో నేను ఉన్నాను. హెల్త్గా సంబంధించిన దాంట్లో హెల్త్ సప్లిమెంట్ దాంట్లో నేను ఉన్నాను. 2020లో కరోనా తర్వాత ఈ రమావత్ మధు ఎవరైతే ఉన్నారో, నగర రాజశేఖర్ వాళ్ళ మేనమామ, నగర రాజశేఖర్ అనే పర్సన్ నాకు పరిచయం చేయించాడు వాళ్ళ మేనల్లుడిని. అప్పుడు కొలిగ్గా ఉండి అంత పని చేసేసుకుంటున్నాం. దేవరకొండ ఏరియాలో అగ్రికల్చర్ బాగా చేసేవాడు రమావత్ మధు. పాత బైక్లో అది కొద్దిగా 2-3 కిలోమీటర్లు పోయేసరికి ఏదో ఒకటి ప్రాబ్లం అయ్యేది. అండ్ బండిలో పెట్రోల్ కూడా లేని పరిస్థితి అతన్ని. 100-200 రూపాయలు తీసేసుకునే పరిస్థితి. రూమ్ రెంట్ వాళ్ళది ఉండేది వద్దిపట్ల. రూమ్ వచ్చేసేసి కొండ మల్లెపల్లిలో రూమ్ ఉంటుంది. అక్కడ 200-300 రూపాయలు పోగేసేసి రూమ్ రెంట్ కట్టేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి. అండ్ రమావత్ మధు 2020 గురించి చెప్తున్నా. 2020లో మేము అతన్ని చేసిన తర్వాత ఆ పొజిషన్లో చూశాడు. నేను చూశాను. 10th క్లాస్ ఇంకా రాయలేదు, ఎగ్జామ్స్ రాయలేదు. 10th క్లాస్ ఏమి ఎగ్జామ్ రాస్తావురా నువ్వు, ఈ బిజినెస్ లో బాగుండంటని వాళ్ళ మేనమామ మోటివేట్ చేయడం, తర్వాత నా దగ్గరికి రావడం, నేను అతన్ని మోటివేట్ చేసేసి ఎంత చేసినా ఆ జాబ్ల గురించి ఎందుకు, బిజినెస్ లో బాగుంటుందని నేను మాట్లాడితే అప్పుడు బిజినెస్ గురించి అతను స్టార్ట్ చేశాడు. అగ్రికల్చర్ బిజినెస్ గురించి స్టార్ట్అప్ చేసేసాడు. అతను బాగా తీసుకున్నాడు. 20,000, 25,000, 40,000. వాళ్ళ మామకి డబ్బు రాలేదు కానీ ఈయన బిజినెస్ చేసి ఈయన బాగా తీసుకున్నాడు. అగ్రికల్చర్ బాగా చేసేవాడు. ఒక 6 నెలలు 7 నెలలు సంవత్సరం లోపు 10 నెలల లోపు అతను ఇది కాదంటని వాళ్ళ అన్న ఏదైతే బిజినెస్ చేస్తున్నాడో వాళ్ళ అన్న బిజినెస్ లోకి తను వెళ్ళిపోయినాడు. అండ్ తర్వాత మాకి వెళ్ళిన తర్వాత ఒక 3 నెలల తర్వాత, సార్ ఒక బిజినెస్ ఉంది, డబ్బులు ఇంత పెట్టుబడి పెడితే ఇంత ఇన్కమ్ వస్తుందని మాకు చెప్పాడు. మధు మంచి బిజినెస్, మంచిగా సోపు, పేస్ట్, హెయిర్ ఆయిల్, వండుకునే టీ పొడి, కాఫీ పొడి మంచిగా ఉన్నాయి మన దగ్గర. ఆర్గానిక్ ప్రోడక్ట్లు, హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్లు అడ్వైజ్ మనం చేస్తూ ఉంటున్నాం. రైట్, ఇంత బాగుంది. అగ్రికల్చర్ సంబంధించిన ప్రోడక్ట్లు కూడా బాగున్నాయి. ఇది పెట్టుకోకుండా ఎక్కడ కూడా డబ్బులు కడితే ఎట్లా అంటే అప్పుడు నేను బాగా మోటివేట్ చేసినా కానీ కాలేదు. అతను ఒక 2 నెలలు ఆగినాడు. కొద్దిగా అమౌంట్ పెట్టినట్టు అక్కడ ఆగినాడు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినాడు. అది మ్యాగ్నెట్ లాగేసింది. 2021 ఇది జరిగింది. 2021, 22, 23, 24 దాదాపు 3.5 సంవత్సరాల తర్వాత నా దగ్గర కలిసినప్పుడు ఒక మంచి తార్ కారు, 4x4 తార్ కారు, పొజిషన్ మారింది. అండ్ మంచి బిల్డింగ్లు తీసుకున్నాడు, మంచి గోల్డ్ తీసేసుకున్నాడు, ఉంగరాలు అన్ని పెట్టేసేసుకున్నాడు, బ్రాస్లెట్ అది కడేం ఒకటి వేసేసుకున్నాడు. అంత బాగా వచ్చినాడు. తార్ కార్ వచ్చేసింది. అటువంటి మంచి కార్లో అతను రావడం జరిగింది. మేము అప్పుడు షాక్. ఆ రోజు మీకు చెప్పాను సార్, ఆ రోజు మీకు చెప్పేసింటే కనుక ఈ రోజు మీరు ఈ బెంజ్ కార్లు తిరిగేవాళ్ళు, ఫార్చ్యూన్ కార్లు తిరిగేవాళ్ళు అంటానని చెప్పాడు అతను. అంటే 3.5 సంవత్సరాలు ఈ జర్నీలో ఏదైనా ఒక ఫేక్ ఏదైనా బిజినెస్ చేసేస్తే కనుక 6 నెలలు 7 నెలలు సంవత్సరంలో వెళ్ళిపోతారు వాళ్ళు. నిలబడలేదు ఏదన్నా ఫేక్ బిజినెస్ అంటే. నేను ఎందుకు గట్టిగా నమ్మినా అంటే ఇన్నేళ్ళు ఉంది కదా, నిలబడొచ్చు. ఇతను ఏం చెప్తున్నాడు, మాకు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడు ట్రేడింగ్ చేసేస్తున్నాం, అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం, అండ్ నల్గొండ సైడ్ ల్యాండ్స్ ఎక్కువ పెట్టామంటని నాకు చెప్పేటప్పుడు. ఇంకా దాని మీద మేము ఎప్పుడు పోలేదు కూడా, అడగలేదు కూడా. ఎందుకంటే మా దగ్గర ఉన్న వ్యక్తి కాబట్టి, నాతో పాటు ఉన్న వ్యక్తి. వాళ్ళ ఇంట్లో చాలా సార్లు నేను పడుకున్న, వాళ్ళ అమ్మ మంచి చేపల కూర చేసి పెట్టేసేది, వాళ్ళ నాన్న బాగా ఇచ్చేవాడు. ఇప్పుడున్న శైలజ, పద్లావత్ శైలజ ఏదైతుందో, ఇంకా అమ్మాయికి పెళ్లి కాలేదు అప్పుడు. అక్కడ నర్సింగ్ లాగా చేసుకునేది ఆ అమ్మాయి. అప్పుడు కూడా నేను ఆ అమ్మాయి పెళ్లి కానప్పుడు కూడా చూశాను అనమాట. అంత బంధం ఉన్నప్పుడు, అంత బాగున్నప్పుడు, అంటే బాగా రిలేషన్ ఉన్నప్పుడు నమ్మడం అనేది బాగా పూర్తిగా నమ్మినాం. ఇక్కడ మీరు ఇందాక అన్నారు మోటివేషన్ స్పీకర్, ఇంత బాగా ఇన్కమ్ తీసుకునే పర్సన్ మీరు ఎలాగా మోసపోయినారంటే ఆ నమ్మకం ఏదైతే 3.5-4 సంవత్సరాల బంధం ఉందో దానివల్ల నమ్మేసిన. ఇది నేను చేసిన మిస్టేక్. తర్వాత అది వచ్చిన తర్వాత, సార్ బిజినెస్ ఇట్లా ఉంది, కొద్దిగా ఏదైనా డబ్బులు పెట్టుకోండి,
డబ్బులు పెట్టుకున్న తర్వాత ఒక 3 నెలలు 4 నెలలు చూడండి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటే అప్పుడు అంతా ఒక 2 నెలలు చూశాను. నా దగ్గరికి జూలైలో వచ్చాడు. జూలై, ఆగస్టు చూశాను. సెప్టెంబర్‌లో లోను అప్లై చేసిస్తే నాది అంతా క్రెడిట్ బాగా సివిల్ స్కోర్ బాగుంది కాబట్టి అప్పుడు నాకు మనీ వివిలోను అండ్ పేటీఎంలోను లోన్ తీసుకున్నా. అండ్ 12 lakhs 12 లక్షల రూపాయలు నాకు వచ్చింది. 12.5 లక్ష వచ్చింది. అది కూడా పేటీఎంది కూడా నా దగ్గర ఉంది. పేటీఎంది మనీ వివిది నా దగ్గర ఇప్పుడు ఉందన్నమాట. అది తీసుకొని అదే ట్రాన్స్లేట్ చేసేసాను. అండ్ తర్వాత మా అమ్మ దగ్గర కొద్ది డబ్బులు ఉంటే మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులు కూడా మా అమ్మ కొన్ని తీసేసి 15,50,000 రూపాయలు అతనికి ఇవ్వడం జరిగింది. నవంబర్ 11వ తారీఖు అతను ప్రామిసర్ నోట్ రాసిచ్చాడు. మా ప్రామిసర్ నోట్ రాసిచ్చాడు. అది కూడా నేను రాసుకోకపోతున్నాను. ఎవరు కూడా రాసుకోలేదు మామూలుగా అయితే. సరే ఉండండి సార్ మీరైతే ధైర్యంగా పెట్టుకుని అతను చెప్పాడు. ఎందుకంటే ఆ ప్రామిసర్ నోట్ కూడా వద్దులేమదు, బిజినెస్ బాగుంది కదా, ఆ ప్రామిసర్ నోట్ వేసే నమ్మకం తక్కువైతుంది అనే మైండ్ సెట్లో ఉండిపోయినాం. అంటే ఆ అయిపు చూసిన తర్వాత మేము అది జరిగిన విషయం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సెప్టెంబర్ అయిన తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంటిన్యూ. యాక్చువల్గా 1వ తారీఖు ఇంట్రెస్ట్ ఇస్తా అనేది 31వ తారీఖు ఇవ్వడం, 30 తారీఖు ఇవ్వడం, 1వ తారీఖు 12 గంటలకల్లా అంటే అర్ధరాత్రి 12 గంటలకల్లా ఇంట్రెస్ట్ ఇవ్వడం అనేది చేశాడు అనమాట. ఈ 6 నెలలు అయితే చేసేసాడు. బాగుంది. ఇక్కడ ఉన్న అంటే అప్పుడు విన్ఫినిత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేము ఏదైతే పనిచేస్తున్నామో అంతా నాతో పాటు అందరు ఉన్నారు. అందరికీ పరిచయం అతను. అందరికీ పరిచయం. కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ బాగా చేసేవాడు. ఇప్పుడున్న గద్వాల టీం వాళ్ళు కావచ్చు, కర్నూలు వాళ్ళు కావచ్చు, డోన్ వాళ్ళు కావచ్చు, ఒక చిన్న చిన్న డాన్సులు చేసుకోవడం అట్లా బాగా యాక్టివిటీ చేసేవాడు. ఇంత హైప్ ఆ స్టేటస్ చూసేసరికి వాళ్ళు వచ్చి రావడం, వాళ్ళు డబ్బులు పెట్టడం, సార్ పెట్టాడు. సార్కి అయితే వస్తుందంటే అంటే చూసడం అంటే నాకు ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు అడిగారు ఏం సార్ ఎట్లా వస్తుందంటే నాకైతే 6 నెలల నుంచి బాగానే ఇస్తున్నాడు అంటే నేను పెట్టేసేసరికి సరే సార్ పెట్టాడు కదా అంటే కొంతమంది 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అట్లా స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత మార్చి, ఏప్రిల్ అయిపోయింది. కొంచెం ఇంకా కొంచెం వాళ్ళకి 2 నెలలు 3 నెలలు ఇంట్రెస్ట్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ పెట్టడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే ఏప్రిల్ తర్వాత మేలో సిమెంట్ ఫ్యాక్టరీ అంటే మా టీం చాలా పెద్దది. అతను అనుకున్న బిజినెస్ రాలే. ఒకరు 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు అటు వరకు ఇచ్చేసుకున్నారు. తర్వాత మాకు స్టార్టింగ్ కూడా మాకు చెప్పాడు ఇట్లా పెద్ద వాళ్ళు ఉన్నారు సార్, మీకు తర్వాత చెప్తా అనుకుంటూనే వచ్చినాడు. ఆ పెద్ద వాళ్ళతో మాకెందుకు లేదు స్వామి, నువ్వు ఉన్నావు మాకి అంటానని అంటే పూర్తిగా నమ్మినాం కాబట్టి దాని మీద వేసినాం. తర్వాత మేలో 50 లక్షల రూపాయలు సిమెంట్ ఫ్యాక్టరీలో, డోన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది, ఏషియన్ సిమెంట్ ఫ్యాక్టరీ, అది ఇతను పర్చేజ్ చేయడం, 50 లక్షల రూపాయలు ఇవ్వడం. మే 19వ తారీఖు 50 లక్షల రూపాయలు ఇచ్చేసి అగ్రిమెంట్ అంటే చిన్న పేపర్ మీద రాసుకున్నారు. తర్వాత 29వ తారీఖు మేలోనే ₹1 కోటి ఇచ్చేసిన తర్వాత అండ్ మే 22, 23వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎవరింటికి? మన మంగ్లీ గారు వాళ్ళ ఇంటికి నేను మధు తీసుకెళ్ళాడు. సస్పెన్స్ అని చెప్పాడు. అప్పుడు కూడా ఆడి పోయేంత వరకు నాకు కూడా తెలియదు మంగ్లీ గారి. ఎందుకంటే ఇతను లోపల అదే ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి సస్పెన్స్ సార్ ఒక ఊరికి వెళ్తున్నామంటారని లొకేషన్ తీసుకున్నాడు. ఆ ఊరు పేరు సంథింగ్ అనంతపూర్ డిస్టిక్ గుత్తి దగ్గర నుంచి రైట్ తీసుకుంటే జొన్నగిరి వెళ్ళే రోడ్ అనమాట. అక్కడ బంగారు మైనింగ్ దగ్గర వాళ్ళ విలేజ్. చాలా వందల మైనింగ్ బంగారు నిధి దగ్గర ఉంది. లెఫ్ట్లో వెళ్ళాలి. ఊరు లాస్ట్లో వాళ్ళ ఇల్లు ఉంటుంది అన్నమాట, మంగ్లీ గారు వాళ్ళ ఇల్లు. అండ్ లెఫ్ట్లో రోడ్డు పక్కనే ఆపేసినాము. లోనికి వెళ్ళిపోయినాం. ఎవరు పెంచుకుని లోనికి వెళ్తే ఇంట్లో ఎవరు లేరు. లోనికి వెళ్తే ఒక చిన్న హాలు, ఒక 2 రూములు ఉండేది. ఒక రూము, ఒక కిచెన్ రూమ్ అలా ఉండేది అనమాట. అరే ఎవరు లేరు కదా మంది అంటే అదే చూద్దాం సార్ అంటే పోతే ఒక చిన్న పాప వచ్చేసింది అనమాట. ఎవరు ఇట్లా వచ్చినారో నేను మాట్లాడితే ఈ ఇంట్లో ఎవరున్నారు అంటే అక్కడ గుడి కాడికి తీసుకెళ్ళేది. వాళ్ళది పురాతన కాలం నుంచి, ఎప్పుడు వాళ్ళ తాతల కాలం నుంచి మంగ్లీ మేడం వాళ్ళ తాతల కాలం నుంచి గుడి, హనుమాన్ గుడి ఉంది. అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే అక్కడ శివ చౌహాన్ అక్కడ ఉన్నాడు. ఈయన బామాడిది, కొద్దిగా హైప్ చెప్పి మాట్లాడండి అని ఇలాగా మాట్లాడడం. హైప్ చెప్పడం ఏముంది, ఉన్నే చెప్తే అయిపోయాయి కదా. ఆ ఫార్చ్యూన్ కారే తీసుకొచ్చినాం కదా, ఇంకా హైప్ చెప్పడం ఏముంది, ఆల్రెడీ తెలుసు కదా. ఇది జరిగితే హైప్ అంటే కొద్దిగా పాజిటివ్గా అది ఇది అని మాట్లాడుకుంటూ చిన్నగా జనరల్గా చెప్పాడు, అంత డెప్త్గా చెప్పలేదు. ఇంకా నేనేం మాట్లాడలేదు. చూసుకున్నాడు. గుడి వెనకాలకి పోయినాం. గుడి వెనకాల ఏదైనా డెవలప్ చేయాలన్నాడు. దాని గుడి పక్కనే వాళ్ళ దాయాదులు ఉంటారు, అన్నదమ్ములు. ఆ ప్లేస్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారంట. డబ్బులు ఎక్కువ ఇస్తామంటే కూడా వాళ్ళు ప్లేస్ ఇవ్వట్లేదని. అంటే చిన్న జనరల్ టాపిక్ గురించి చెప్తున్నా. శివ మాతోటి మాట్లాడిన విధానం. సరే అండి ఇంక అటెండే వదిలిపెట్టేసినాం, వాళ్ళు ఇచ్చినప్పుడు డెవలప్ చేసేస్తామని అతను చెప్పాడు. శ్రీరామనవమి అప్పుడు ఆ ప్లేస్ అంతా తీసేసుకుంటే కానీ ఎక్కువ చేయొచ్చు అంటే శివ చౌహాన్ అప్పుడు మాకు చెప్పింది. అక్కడ నుంచి పోయిన తర్వాత మనం సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్దామంటే సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి, డోన్ దగ్గరికి అక్కడ నుంచి 20-25 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళిపోయి మధ్యలేటే స్వామికి వెళ్ళాలంటని అతను అనుకున్నాడు. అతను అలా పూజారి ఒక పర్సన్ ఉన్నాడు. అతను కూడా కార్లోనే వచ్చేసినాడు. అండ్ సిమెంట్ ఫ్యాక్టరీ చూసేసుకొని అంతా చూపించేసినాడు. మొత్తం మెట్లు ఇట్లా అంతా చూపించేసి ఇదంతా ఉంది అనుకున్నాడు. అప్పుడు ఆయనకి
చూపించిన తర్వాత వీళ్ళందరూ కర్నూలుకి వచ్చినాడు. ఆడ ఎవరు లేరు, మేమే ఉన్నాం అనమాట. ఇంకొక పర్సన్ సత్య సార్ అంటారని అతను 5 కోట్లు కట్టాడు. 5 CR ఒక్కడే. ఆ ట్రస్ట్ అది బిల్డింగ్ చూసి ఊర్లో బిల్డింగ్ 5 రూపీస్ 6 రూపీస్, అది 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు 8 రూపాయలు వాళ్ళని బట్టి వాళ్ళ ఇన్కమ్ ఎంత పెడితే అంత ఎక్కువ ఇంట్రెస్ట్లు ఇచ్చేయడం అట్లా చూపించుకుంటూ వచ్చేసిన అనమాట. నాకు 6 రూపాయలు ఫస్ట్ 6 రూపాయలు లాగా ఇచ్చేసినట్టు, కొంచెం పెరిగేసరికి 7 రూపీస్ లాగా అలా ఇచ్చుకుంటూ వచ్చేసినట్టు అనమాట. ఇది జరిగింది. అండ్ సిమెంట్ ఫ్యాక్టరీ మంగ్లీ ఎంట్రీ ఏంటి అనేది సరిగ్గా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ మంగ్లీ మేడం ఎందుకు పోయినా మేము అసలు మీరు ఇక్కడ గుర్తుపట్టాల్సింది ఏంటంటే, యాక్చువల్గా మంగ్లీ మేడం గారు ఆమె వర్షన్లో కావచ్చు, మేడం ఎవరికైతే చెప్తాం పోలీస్ డిపార్ట్మెంట్కి ఎవరైతే చెప్తుందో నేను ఎక్కడ లేను అనేది వర్షన్ కరెక్టే, ఆమె వర్షన్లో కరెక్టే. ఎందుకంటే ఆమెను ఎప్పుడు మేము కలవలేదు, ఎప్పుడు చూపించలేదు. ఈయన పేరు చెప్పుకుంటూ వచ్చేసిండు. వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడు మాతో పాటు ఉన్నాడు. తమ్ముడే కదా, ఊరికి పోయినాం కదండి, సొంత తమ్ముడు సొంత ఇంటికి పోయినాం. మంగ్లీ గారు వాళ్ళ ఇంటికి పోయినాం మేము. వాళ్ళ ఇంటికి పోయి అతన్ని కారా తీసేసుకొని, ఆ గుడి పూజారి ఉంటాడు కదా, గుడి పూజారి శివ. డబ్బుల విషయంలో అతనితో మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు కదా. అదే నేను చెప్తున్నా. ఆడ చెప్పడం ఏంటంటే, ఆడికి వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు ఎవరు పెట్టలేదు. అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఏం పెట్టలేదు. ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు, ఒక 15-20 లక్షల లోపే ఉంది. అంతవరకే పెట్టుకున్నారు. అంటే నమ్మకం లేక, అందరి దగ్గర ఏం నమ్మకం లేక ఆడి వరకే పెట్టారు, ఆడి వరకే ఉన్నారు. ఎప్పుడైతే ఇతను వచ్చేసి ఇతను మాట్లాడి శివగారు ఎప్పుడైతే శివ చౌహాన్ ఎప్పుడైతే వచ్చేసి ఇదంతా బిల్డింగ్ చూసిన తర్వాత, అండ్ మైనింగ్ దీనికి సంబంధించింది 68 ఎకరాల మైనింగ్ ఒకటి ఉంది. అంటే సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించింది ఒకటి ఉంటుంది గవర్నమెంట్ తరఫు నుంచి. అక్కడ కూడా తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మద్దిలేటే స్వామి అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ రాయలసీమలో. ఏం లాగా అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే గుడి బంద్ ఉంది, అటుపై దర్శనం చేసేసుకొని వచ్చేసాం. కర్నూలుకి వచ్చినాం. కర్నూలుకి వచ్చిన తర్వాత అప్పుడు అందరికీ పరిచయం చేసాం. అందరికి పరిచయం అయిన తర్వాత ఇందాక ఫోటో చూపిస్తున్నారు కదా, సెల్ఫీ తీస్తున్నారు కదా, మంగ్లీ గారి తమ్ముడు అనేసరికి అప్పుడు ఈయన ఫ్యాక్టరీ మొత్తం చూసేసి ఇవన్నీ చేసిన తర్వాత అతన్ని అడగడం స్టార్ట్ చేశారు. బిజినెస్ బాగానే ఉంటుంది, ఇది బిజినెస్ ముందరికి వెళ్ళొచ్చు, రాయలసీమలో కదా మన దగ్గర ఉంటుంది కదా, జాబులు కూడా ఎక్కువ వచ్చేస్తుంది అంటే అతను మాట్లాడడం అదంతా జరిగింది. అప్పుడు వీళ్ళందరికీ ట్రస్ట్ రావడం వల్ల మే నుంచి బిజినెస్ అనేది ఎక్కువ జరిగింది. అంతవరకు 25 to 30 lakhs మాత్రమే ఉన్నాయి అందరి దగ్గర. అంటే ఎవరంతా వాళ్ళు పెట్టుకున్నారు. ఈ మనీ అంతా కూడా 10th క్లాస్ వరకే చదువుకున్న రమావత్ మధు అసలు ఎందులో పెట్టేవాడు? అదే మేము అంటున్నాం. ఆయన దాదాపుగా నాకు కలిసేసరికి 3.5 సంవత్సరాల్లో అంత గ్రోత్ అయ్యి వచ్చినాడు. ఎందుకు గ్రోత్ అయ్యాడు, ఎలా గ్రోత్ అయ్యాడు అనేది తెలీదు. ట్రేడింగ్ మాకు చెప్పడం అంటే ట్రేడింగ్. ఇప్పుడు ట్రేడింగ్ లో ఉన్న కొన్ని కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పెద్ద పెద్ద చదువుకులు కాదు, ఎంతో మంది ఉన్న వాళ్ళు. మన 2 కోట్లు ఒక పెద్ద వాళ్ళు, అంటే అటువంటి వాళ్ళే ఉన్నారు. మేము దానికి ఆశపడేసి సరే మన ఓడు అంటారని బాగా అయిందనమాట. అక్కడి వరకు డబ్బులు పెట్టలేదు సార్. అత్యాస అనేది ఈ రోజు మిమ్మల్ని రోడ్ మీద నిలబెట్టేసింది. అత్యాస అనేది రోడ్డు పెట్టింది. మేజర్ గా నమ్మకం అనేది బాగా అతను నమ్మిన తర్వాత ఎందుకంటే మేము చూసింటే బాగుండు, వెళ్ళింటే బాగుండు. ఒక్కసారైనా సరే ఇతను ఎలా డబ్బులు సంపాదించగలిగాడు అనేది మీరు ఆలోచించుంటే బ్యాడ్ స్టెప్ వేసుండేవారు కాదు. అంటే ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళడం, లేకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళడం. 4-5 సార్లు మేము అడిగితే కూడా ఆడ పోదాం సార్, ఇడ పోదాం సార్, అట్లా ఇది కాదు సార్ అని. ఇది ఎందుకు వేయలేకపోయినామంటే ఇంట్రెస్ట్ 2వ తారీఖు 3వ తారీఖు 5వ తారీఖు వచ్చింటే గనక ఆయన చెప్పిన టయానికి రాకపోయింటే ఖచ్చితంగా అనుమానం వచ్చేది. సార్ అంటే ఈ టీమ్స్ ఎట్లా వస్తాయంటే, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి ఎక్కువగా నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు బాగా రిచ్ పీపుల్ నే టార్గెట్ చేస్తారు. కూర్చుని సంపాదించాలి అనుకునే వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తారు. సో అంటే మేము ఇతనితో పాటు ఇంకెంతమంది ఉన్నారు? ఇతనితో పాటు వీళ్ళ బావ, మేజర్ గా వాళ్ళ బావ భరత్ కుమార్ చౌహాన్ అండ్ వాళ్ళక్క మేజర్ సిస్టర్ జిఎన్ఐ కంపెనీ ఎప్పుడైతే పెట్టారో జిఎన్ఐ కంపెనీ ఉన్న వాళ్ళ డైరెక్టర్, వాళ్ళు వాళ్ళ ముగ్గురు కలిసి చేసుకోవడం. వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ ముగ్గురు బావలు వాళ్ళందరూ కూడా ఎక్కువ కంపెనీస్ ఉన్నాయి సార్. గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది జనవరిలో స్టార్ట్ చేశారు. బోగస్ కంపెనీ అన్నారు. ఇంకా బోగస్ కంపెనీ మనం స్టార్ట్ చేసినప్పుడు బోగస్ అని కంపెనీ అని వెళ్ళాం కదా. ఎందుకంటే జస్ట్ ఆ కంపెనీ పెట్టారు. ఆడ జైరాబాద్ లో ల్యాండ్ తీసుకోవడం. జైరాబాద్ లో ఇందాక మీకు బ్రోచర్ కూడా చూపించాను, ఆ ల్యాండ్ బ్రోచర్ కూడా చూపించాను. ఆ ల్యాండ్ బ్రోచర్ చూసుకొని అంతా కట్టారు. ప్రతి దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే పెట్టేసేసుకున్నారు. ఎప్పుడైతే ఈ మన శివ గారు ఎప్పుడైతే వచ్చేసి చూసుకున్నారో, వీళ్ళందరూ సెల్ఫీలు తీసేసుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళని చూపించేసరికి వీళ్ళందరూ అంత ఫేమస్ క్యాండిడేట్ అంటున్నారు. కానీ నిజంగా ఇప్పటి వరకు అతను ఎవరో నాకు కూడా తెలియదు సార్. అంటే నేను మీడియాలో ఉన్నా గత కొన్ని సంవత్సరాల నుంచి, నాకే కాదు మా మీడియా పర్సన్స్, మా మీడియా మిత్రులు చాలా మంది ఉన్నారు. మాకు మంగ్లీ గారు తెలుసు, కానీ మంగ్లీ గారి సిస్టర్ పుష్ప సాంగ్ తో ఆమె ఫేమస్.
వాళ్ళిద్దరు తెలుసు కానీ మంగ్లీ గారి బ్రదర్ అసలు తెలియదు. మరి మరి అతను అంత ఫేమస్ అని మేము అనుకోవట్లా. ఫేమస్ కాదండి ఇక్కడ. ఆయన ఫేమస్ ఎందుకు అవుతాడు? మంగ్లీ గారి తమ్ముడు కాబట్టి ఫేమస్ అయింది కదండి. ఇప్పుడు మంగ్లీ గారి చిన్న చెల్లెలు ఉంది, ఎక్కడ కూడా ఏ మీడియాలో ఎక్కడ కూడా చూపించలేదు. మధు చాలా బాగా చెప్పేవాడు అనమాట. వీళ్ళిద్దరు పాటల మీద ఉన్నారు, వాళ్ళు ఎక్కడ మీడియాలోకి రాలేదంటని చేసుకుని చూడేనా అంటే మేము జర్నీ చేసే టైంలో అంత బాగా మంచోడే. అంటే ఇప్పుడు అతను మోసం చేయాలి అనే ఉద్దేశంతోనే చేశాడా, లేకపోతే అతనికి నష్టాలు వచ్చాయా? ఇప్పుడు అది పడిపోతుందని తెలుసు, అతనికి తెలుసు. ఎందుకంటే మేము వచ్చేటప్పటికి అది ఏం బిజినెస్ చేస్తున్నారో తెలియదు కాబట్టి. ఏదైనా ఒక బిజినెస్ మంచిగా ఉంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇవన్నీ చూస్తుంటున్నాం కాబట్టి అదంతా బాగుందని మేము నమ్ముకుంటూ వచ్చేసినాం. అతని బిజినెస్ మేము చూడలేకపోయినాం. అది మేజర్గా ఏంటంటే మేము చూడలేకపోయినాం. మేము వెళ్ళి అక్కడ చూసింది ఇప్పుడు ఒక కారు, ఒక షెడ్ ఉంది, లేదంటే ఇంకొకటి ఫ్యాక్టరీ ఉంది, దానిలోకి వెళ్ళి మేము చూడగలుగుతాం. ఇది మేము చేసిన తప్పు. అంటే ఇప్పుడు అతని దగ్గర నుంచి డబ్బులు వస్తాయనే ఒక ఆశ మళ్ళీ ఉందా? యాక్చువల్గా డిపార్ట్మెంట్ వాళ్ళని అండ్ ఇప్పుడున్న మేడం మంగ్లీ గారు మేడం సజ్జనర్ సార్ దగ్గరికి ఎప్పుడైతే నిన్న పోయి కలిసిందో, మేమందరం కూడా మళ్ళీ బాధితులందరం సార్ దగ్గరికి కలిసేసి ఆ మేడం తరపున ఏదైతే ఆమె చెప్తుందో, ఆమె మేడం ఏదైతే చెప్తుందో దానికి మేము వివరణ ఇవ్వడానికి ఆమె నీటిలో లేను అంటున్నారు. విషయం అయితే చెప్పండి. అంటే ఇప్పుడు ఓకే, మంగ్లీ పేరైతే వాడుకున్నాడు, ఇదంతా కూడా అర్థం అవుతుంది. అంటే పాపం మంగ్లీ ఎంతో కష్టపడి పైకి వచ్చింది సార్. ఇప్పుడు ఆమె పాటలు పాడుకుని ముందు న్యూస్ చూసుకుని దాని తర్వాత సినిమా పాటలు, అలాగే బయట ప్రైవేట్ సాంగ్స్ అట్లా పాడుతూ ఇప్పుడు హిందీ బాలీవుడ్ వరకు కూడా ఆమె మంచి స్థాయికి వెళ్ళింది, కష్టపడుతూనే వెళ్ళింది. అంటే ఒక విషయం చెప్పండి, మంగ్లీ గారికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? అంటే ఇప్పుడు మా దగ్గర నేను వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాను అంటున్నా, శివ దగ్గరికి ఎందుకు వెళ్ళాము అంటున్నాం. అంటే వాళ్ళ బ్రదర్ది ఉందని నేను ఒప్పుకుంటున్నా. వాళ్ళ బ్రదర్ది ఉంది, ఫొటోస్ చూపించారు. మంగ్లీ గారి బ్యాంక్ అకౌంట్ మీరు అన్న మనీ కొట్టారా? ఇక్కడ చూడండి, మంగ్లీ గారు బ్యాంక్ అకౌంట్ కానీ వీళ్ళ బ్యాంక్ అకౌంట్ కానీ మాకు ఏం దాని గురించి ఎప్పుడు కొట్టలేదు మేము. ఈయన బ్యాక్ ఎండ్ గా వీళ్ళు ఉన్నారు అన్నందుకే కదా మేము చేసింది. బ్యాక్ ఎండ్ గా ఉన్నారనేది కదా. ఈ రోజు తెరపైకి మంగ్లీ వచ్చి మంగ్లీ మొత్తం కూడా డిఫేమ్ అయిపోతుంది. అవునండి. ఇప్పుడు మాకు ఏదైతే చెప్పినారో మేము అదే చెప్తున్నాం. మేము ఏదో కల్పించుకొని వాళ్ళని చూసుకొని అంత చేసలేదు. అంటే మంగ్లీ గారిని డిఫేమ్ చేసే ఉద్దేశం అయితే మీకు లేదు? మాకెందుకు ఉంటదండి వాళ్ళని. ఏంటంటే మేడం మీరు కనీసం పట్టించుకుంటే మీకు న్యాయం జరుగుద్దని ఆమె పేరు వాడుతున్నారు. పట్టించుకుంటే న్యాయం ఎందుకు జరుగుతుంది? ఆయన ఏదైతే చెప్పినాడో అదే కదా మేము చెప్తున్నాము. అర్థం కాని ఏంటంటే ఆమె దగ్గరికి మేము ఎందుకు పోతాము? డిపార్ట్మెంట్ ఉంది మాకు, కోర్టు ఉంది మాకు, మేడం దగ్గరికి మేము ఎందుకు పోతాం? ఇప్పుడు మేడం ఎందుకు వీళ్ళందరూ బాధితులు వీళ్ళకి తెలియదు ఎందుకు అంటుంది? అడ్వకేట్ సుబ్బు విషయంలో మంగ్లీ గారు పాత్ర బాగుంది, మీ విషయానికి వస్తే అంత లేదు. రమావత్ మధు మాత్రం ఆమె పేరు వాడుకున్నాడు. ఇక్కడ యాక్చువల్ గా మంగ్లీ మేడం గారు వాళ్ళ ఇంటికి వాళ్ళ తాండాకి వెళ్ళడము, చూసుకోవడము, ఆ బంగ్లా ఏదైతే ఉంటుందో పెద్ద బంగ్లా, అసలు ఆ చిన్న విలేజ్ లో దాన్ని చూసిస్తే ఏ హాస్పిటల్లో లేదంటే ఏ పెద్ద కాలేజు అన్నట్లు ఉంది ఆ బిల్డింగ్. ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన ఒక పర్సన్ ఒక 3.5 సంవత్సరాలతో అంత పెద్ద బిల్డింగ్ కడితే ఎవరికైనా కూతురుని ఇవ్వాలని ఉంటుంది, లేదంటే కనుక ఇంకోటి ఇవ్వాలని ఉంటుంది, మా అల్లుడైతే బాగుంది, ఎవరికైనా ఉంటుంది. నాకు 2 కూతుళ్ళు, 10th క్లాస్ నా కూతురు ఇప్పుడు అయిపోయింది. రైట్ నా అంత ఆ ఐఫైలో ఉన్నప్పుడు మాకు ఆశ అయితే కలుగుతుంది, అరే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించానంటే. ఓకే, ఆటి వరకు ఉంది. తర్వాత వాళ్ళ బిల్డింగ్ ఏదైతే ఉందో, వాసవి ట్రెండ్స్ ఏదైతే ఉంటుందో, ఆ మంగ్లీ గారు డ్రమ్స్ అంటే చిన్నవి అవి ఉంటాయి, ఒక చిన్న కుండలాగా ఉంది. మేము అది ఏదో అనుకున్నాం కానీ మ్యూజిక్ టైప్ ఉండేది. ఇన్స్ట్రుమెంట్స్, ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదండి, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఇదంతా మంగ్లీ గారు వస్తారు. ఆమె వచ్చి సాంగ్స్ ఇవన్నీ చూసేసుకొని వెళ్ళిపోయింది. అక్కడ మేము 4-5 రోజులు అక్కడే ఉంటున్నాం. సో ఆ రకంగా మీ అందరినీ మోసం చేశాడు అతను. ఎస్ అండి. తర్వాత అతను నష్టపోయాడు, మిమ్మల్ని మోసం చేశాడు. ఎస్ అండి. అతను నష్టం ఏం పోలేదు. నష్టం ఎందుకు పోయినాడు? ఇన్ని కోట్లు అంత మందికి అన్ని చేసేసి అన్ని 10వ తరగతి అబ్బాయి, అంతవరకు చదువుకున్న అబ్బాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు ఎవరు అడగలేదు నన్ను, మీరే అన్నారు ఒక మోటివేషనల్ స్పీకర్ అంటారు. ఎందుకంటే మీరు చూసినట్లు ఉన్నారు, ఎవరు చూసినా తెలియదు కానీ ఎవరు చెప్పారా మీకు అని ఇంతవరకు నేను చెప్పలే. నేనేంటిది అనేది ఇంతవరకు కూడా చెప్పలే, బయటికి తెలియదు అనమాట. ఒక మంచి స్థాయిలో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఒక మంచి నేమ్ ఉండి చేసుకునే పర్సన్. ఈ రోజు నేను ఎందుకు మీడియాలో ముందుకు వచ్చేసి నా ఫేస్ వాల్యూ కూడా పోతుంది. ఎందుకంటే ఈడేంది ఇంత చేసినాడు అనేది ఉంటది కదా. కానీ నాతో పాటు ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో, సార్ ఉన్నారు, అట్లా ఉంటుంది. ఈ విధంగా బిజినెస్ డబ్బులు ఖచ్చితంగా తీసుకొని ఈ విధంగా మాట్లాడడం వల్ల వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం ఉంది. ధైర్యం అయితే ఖచ్చితంగా ఉందండి. మేము ఎంత వరకైనా పోరాడడానికి, ఏడైనా కూర్చోవడానికి, ఏడ కూర్చుంటామో
మంత్రి గారి దగ్గర కూర్చుంటామా అండ్ మా ముఖ్యమంత్రి దగ్గర కూర్చుంటామా లేకుంటే సజ్జనర్ సార్ దగ్గర కూర్చుంటామా, మేమైతే మేము అందరం కూర్చొని మాట్లాడతాం. కానీ మోసపోయినాం. వాళ్ళు ఏమంటున్నారు? ఓకే, ఒక విషయం చెప్పండి. ఎస్ అండి. అన్నం తిని ఎన్ని రోజులైంది? యాక్చువల్గా నా డ్రెస్సుకు చూసుకున్న మీరే అన్నారు, నేను మొన్న నుంచి చూస్తున్నాం మిమ్మల్ని ఇదే ఉందంటానే. మేము అక్కడ నుంచి వచ్చేసినాం, ఒకటే చిన్న బ్యాగ్ తీసేసుకుని వచ్చిన ఒక రోజు ఉండిపోవాలంటానే. ఇది 3వ రోజు. అన్నం తిన్నారు ఈ రోజు? నిన్న ఏడ తిన్నాం, నిన్నంతా అన్ని మొత్తం పంచగుట్టలు అయిపోయింది. కనీసం బిస్కెట్ తిందామంటే కూడా నేను లేదు. ఈ రోజు కూడా మీరు వచ్చి ఇక్కడ కాఫీ ఇచ్చేంత వరకు మాకు ఈ రోజు కూడా లేని పరిస్థితి. అంటే మీరు లైవ్ లో చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నారు. యాక్చువల్ గా ఇది కానీ చెప్తే కనుక జనాలకి అన్నం తినలేనంత కూడా వీళ్ళు ఉన్నారు అనేంత మాత్రం వచ్చేస్తుంది. ఇన్ని డబ్బులు కట్టేసి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాం. బట్ మేము చేసేది ఏంటంటే, దాదాపు ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు నేను 4 months నుంచి బయటనే ఉంటున్నా. ఎందుకంటే ఇంటి దగ్గర కూడా కొంతమంది ఉన్నారండి. కొంతమంది మా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి పోటీ పెట్టడం. ఈయన ఇలా ఉన్నాడు అంటారు. ఇంటి దగ్గరికి పంపించుకోవడం, అది పంపించుకోవడం. కొట్టినారు మా వాళ్ళని, ఇంటి దగ్గరకు వచ్చి కొట్టేసినారు. ఆ విధంగా బయటకు వచ్చేసి అక్కడక్కడ తిరుగుతున్నారు. ఆ కేసు కూడా పెట్టాను నేను. సఖీకి ఫోన్ చేశాము, 100 డైల్కి ఫోన్ చేశారు. 2 సార్లు 100 డైల్కి ఫోన్ చేసేస్తే ఫస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు. ఫస్ట్ సారి పట్టించుకోకుండా మీరు ఇట్లా చేసేస్తారు, మళ్ళీ సెకండ్ సారి పోయినాము. ఇది చాలా జరిగింది. ఇది ఎక్కడ కూడా దాడి ప్రయత్నం జరిగింది. దాడికి చేస్తున్నానని నేను ఫోన్ మొత్తం అంతా ఆఫ్ చేసేసుకొని నా లొకేషన్ ట్రేస్ చేస్తున్నారు. లొకేషన్ ట్రేస్ చేసేసి పట్టుకోవడానికి బాధితులు కాదు, తలుపున కొంతమంది ఉంటారు కదా, అంటే మధ్యవర్తులు వాళ్ళు ఉంటారు కదా, అవన్నీ నేను ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి నాది. రైట్, అటువంటి నుంచి నేను భయపడుతూ ఒక 5-6 మంది వాళ్ళ దగ్గర ఉండేసి ఎక్కడ ఉంటున్నో తెలియని పరిస్థితి. ఏదో నెంబర్ నుంచి ఫోన్లు చేసే నా పరిస్థితి అనమాట. ఇలాగా ఉండిపోయింది. బట్ దయచేసి మంగిలి గారు, మీ వైఫ్ తో గాని మీ పిల్లలతో గాని మాట్లాడారా? మాట్లాడుతున్నామండి. ఇప్పుడు ఇందాక రియాక్షన్ ఏంటి? మీరు చాలా మీడియా ముందు ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తా ఉన్నారు. అంటే నేను ఒకటే చెప్పాను, మనం ఏదేమైనా ఎంత అయినా ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు కావాలంటే మీడియా తరపు నుంచి మాకు, మీడియా వాళ్ళదే చెప్పుకుంటేనే మాకు అంత ప్రపంచానికి తెలిసేది కూడా. రైట్, ఇది మేము చేసుకునేది ఫస్ట్ థింగ్. ఒక్కసారి మీ ఫ్యామిలీకి కాల్ చేయొచ్చా? ఒకసారి మాట్లాడండి, చాలా రోజులు అయింది కదా, ఒక్కసారి మాట్లాడండి. తర్వాత మాట్లాడుకుందామండి. ఒక దగ్గర ఉంది, పాపలో ఒక దగ్గర ఉన్నారు, మా అమ్మ ఒక దగ్గర ఉంది, రకరకాల ఒక్కొక్క దగ్గర ఉన్నారు అనమాట. వేరే ప్లేస్ లో డిస్టర్బ్ కాకుండా అట్లా ఉండిపోయినారు. ఇదే అండి ఫస్ట్ థింగ్. మీరు అనే క్వశ్చన్ కి మా దగ్గర ఆన్సర్ అయితే, ఆ మేడం ఏదైతే అంటుందో నేను సంబంధం లేదు, మా అకౌంట్కి వేసేసినారా దానికి వేసినారా అనేది మాత్రం వాళ్ళు అనేది వాస్తవం. అది కూడా కానీ వీళ్ళ పేరు వాడుకున్నప్పుడు, వాళ్ళ ఫోటోలు చూసుకున్నప్పుడు, ఇన్నిసార్లు అతను రావడం, ఆఫీస్కి రావడం ఎన్నిసార్లు చూసుకున్నప్పుడు మేము ఎందుకు నమ్మకుండా ఉంటాం? ఆఫీస్కి ఇప్పుడు వాసవి ట్రెండ్స్ కి ఎందుకు తీసుకెళ్లారు? మాకు ఇప్పటి వరకు కూడా దీని గురించి ప్రజలకి క్లారిటీ లేదు. అంటే మంగ్లీయే మొత్తం కూడా ఏదో స్కామ్ చేసింది అన్నట్టు అనుకుంటున్నారు. అంటే మంగ్లీ తరపునున్న పర్సన్ చేశాడు అనేది క్లారిటీగా తెలీదు. రమావత్ అనే మధు మంగ్లీ పేరుని యూజ్ చేసి మీ అందరిని మోసం చేశాడు. అంటే డైరెక్ట్ గా ఎందుకు యూజ్ చేస్తారు? అంత పెద్ద పర్సన్ ఎందుకు యూజ్ చేస్తారు? ఫస్ట్ థింగ్, వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, డైరెక్ట్ గా ఉన్నందుకే కదా వాళ్ళు ఫోన్ చేసేసి అమ్మాయిని, వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేస్తా అంటారని చెప్పేసి అమ్మాయి దగ్గర కూడా నేను మాట్లాడినా. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డీలింగ్స్ ఉన్నాయనేది ఇప్పుడు కోర్టు ద్వారా బయటపడతాయి, పోలీసుల ద్వారా బయటపడతాయి. అవునండి, కోర్టు ద్వారా కానీ పోలీసుల ద్వారా. ఇప్పుడు కోర్టు ద్వారా పోతే మాకు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడున్న పెద్దవాళ్ళు, పెద్ద వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మంత్రులు కావచ్చు, లేదంటే కనుక డిపార్ట్మెంట్ ఉన్న ఇప్పుడు అందరికీ దేవుళ్లాగా ఉన్న సజ్జనర్ సార్ ఎవరైతే ఉన్నారో, సజ్జనర్ సార్ దగ్గరికి వెళ్ళి మా బాధని మేము చెప్పేసేసుకొని, సార్ ఇది ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఇన్ని కోట్లు తీసుకున్నారు కదా, డబ్బు ఎందుకు ఉండదు? ఇంత డబ్బు ఎక్కడ పెట్టినారు? ఇది మేము చేసేది. బట్ ఖచ్చితంగా మళ్ళీ సార్ని దగ్గర కూడా మేము కలిసి మాట్లాడతాం. మేడం చెప్పేసింది, మేము చెప్పేసేసుకుంటాం. రైట్ వే ఏంటంటే ఇక్కడ ఏంటిదంటే డైరెక్ట్ గా వాళ్ళని శివ చౌహాన్ ఉన్నాడు, డైరెక్ట్ గా ఉన్నాడు. మా వాళ్ళకి అందరికి మోటివేషన్ గట్టిగా చేసేసినాడు. చాటింగ్ కూడా ఉంది, మోటివేషన్ చేసే వీడియోస్ ఉన్నాయా? వీడియోస్ ఏం లేవండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా పడ్డారు. రైట్ నా ప్రీ ప్లాన్ అంతగా. ఓన్లీ ఆడ ఫంక్షన్ దగ్గరకు వచ్చినా కూడా ఒక జస్ట్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోవడానికి మాత్రమే జనరల్ గా వచ్చి వెళ్ళిపోతున్నాడు అనమాట. అలాగా ఆయన ఎందుకు వచ్చినాడు అంటే నేను ఎప్పుడు చెప్తాను చూడండి. మీడియా రూపంలో అయితే ఎప్పుడైతే మాట్లాడలేదు. మధు దగ్గరికి రావడం ఎందుకంటే ఇతను కరెక్ట్ బిజినెస్ చేస్తున్నాడా అంటే నా ఆలోచనలో, నాకున్న ఒక అమ్మాయిని ఇయ్యాలి అనుకుంటే కనుక వాడు ఎటువంటి వాడు చూడాలి కదా. మధు దగ్గర ఉండడం, మధు దగ్గర తెలుసుకోవడం, మధు దగ్గర ఇలాగ వండుకోవడం అండ్ ఈ బిజినెస్ చూసేసుకోవడం, ఈ బిజినెస్ లో పార్ట్నర్షిప్, అతన్ని సిమెంట్ ఫ్యాక్టరీ ఇస్తానడం, ఇవన్నీ అన్ని ఒక దగ్గరకు వచ్చేసినాయి. అప్పుడు వాళ్ళ అమ్మాయిని
ఇచ్చేసి పెళ్లికి అక్టోబర్ 2వ తారీఖు 2025లో వాళ్ళ ఎంగేజ్మెంట్. మాకు మంగళ గారిని ఎప్పుడు పరిచయం చేసినారంటే వీళ్ళందరూ మేలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో 2 నెలలే, జూన్, జూలై, ఆగస్టులో సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కూడా పెద్ద గుట్టలు 7.5 ఎకరాలు గుట్టలు ఉండేది. ఇలాగ చెత్త దిబ్బెట్ట ఉందో అట్లా ఉండేది. అదంతా క్లీన్ చేయించేసి, ఎందుకంటే ఇంతమంది రాజకీయ నాయకులు, ఇంతమంది సినీ వాళ్ళు వస్తారు, అప్పుడు మీరు చూస్తారంటే మాకు చెప్పడం, అది మేము బాగా అంటే బాగా గుడ్డిగా నమ్మేసినాం. ఎవరైనా సెలబ్రిటీ పేర్లు వాడుకున్నారు ఇందులో? ఇప్పుడు వాళ్ళే ఉన్నారు, ఇంకెవరు వాడుకుంటారు? ఉండేదే మంగ్లీ కాకుండా, మంగ్లీ అంటే ఒక సింగర్ కాబట్టి ఇండస్ట్రీలో అంటే A+ కాకుండా ఏ కేటగిరీ, బి కేటగిరీలో ఉంటారు. అట్లా A+ కేటగిరీ పెద్ద పెద్ద హీరోలు, స్టార్ హీరోలు, స్టార్డమ్ ఉన్న హీరోయిన్లు, వాళ్ళ పేర్లే వాడుకున్నారా? మీరు చాలా బాగా అడిగారు, చాలా క్వశ్చన్ బాగా వేశారు. అదేంటండి ఒకటి చూడండి, ఇప్పుడు ఎవరికో వాడుకుంటే అతను కూడా బాధ్యుడు కదా. అతను కూడా ఇప్పుడు వీళ్ళకి ఎన్ని కోట్లు పోయినాయో తెలియదు, మంగిలి గారికి ఎన్ని కోట్లు పోయినాయో వాళ్ళ దగ్గర ఎంత ఉందో తెలియదు. వాళ్ళకు కూడా వేరే వాళ్ళకి గనక పోయింటే, ఆ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ గ్రేడ్ లో బి గ్రేడ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాడుకుంటే వాళ్ళు కూడా బాధ్యులు ఉంటారు కదా. ఈ రోజు ఎందుకు వస్తుంది, పేరు ఎందుకు వచ్చేస్తుంది? మాకు దగ్గరకు వచ్చి మాకు లైవ్ లో చూపించేసేసి అక్టోబర్ 1 ఆగస్టులో కంపెనీ ఓపెనింగ్ అప్పుడు చూపిస్తామన్నారు. అక్టోబర్ 2వ తారీఖు అమ్మాయి ఎంగేజ్మెంట్ అని గట్టిగా చెప్పేసినారు మా అందరికి. ఇప్పుడు దీనికి రుజువు ఏంది అని అందరు ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు. ఛానల్ తరపున నేను అడుగుతున్నా, మేము ఆత్మసాక్షిగా మేము ఒక 50 మంది 60 మంది దగ్గరకు వచ్చేసేసి వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇట్లా పెట్టుబడి పెట్టమంటున్నారు వాళ్ళు చెప్పిన తర్వాత మేము ఇంకా ఎక్కడి నుంచి రుజువు కావాలి? మాకి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా ఉన్నాయి, ఒక ప్రూఫ్స్ లాగా, ఎవిడెన్స్ లాగా ట్రాన్సాక్షన్ లిస్ట్ ఉంది, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఫోన్ పే లో చేసిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. అవునండి, ఇవన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది. అండ్ లాస్ట్ మంత్ మార్చిలో వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ ఇంటికి పోయి ఆ వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కావాలంటే మా వాళ్ళు మీకు పంపించేస్తారు. ఎక్కడ ఈ రమావతి మదన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అందరూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన పట్టుకోవడానికి దాదాపు 2 నెలల టైం పట్టింది మాకి. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా లెక్క చేసేసి నీకు అప్పుడు ఇస్తా, నీకు ఎప్పుడు ఇస్తా, నీకు ఎప్పుడు ఇచ్చేస్తా అని చెప్పి తెల్లవారుజామున 4 అయింది సార్. అది 4 గంటల వరకు చేసేసి నువ్వు ఎప్పుడు ఇస్తావు, ఎక్కడిస్తావు, ఇవన్నీ మాట్లాడుకోవడం. సిబిఐ ఆఫీస్ దగ్గర కూడా నేను ఒక వీడియో మాట్లాడాను. తొలి వెలుగు ఛానల్లో సారు రఘు సార్ అది చూపిస్తున్నాడు దాన్ని. ఎట్లిస్తావు మధు, నువ్వు డబ్బులు ఎట్టిస్తావు చెప్పు, నేను అప్పున్నాను అనుకోండి, ఒక పంట వచ్చిన తర్వాత, ఒక మిరప పంట అమ్మిన తర్వాత నీకు డబ్బు ఇస్తా, లేదంటే కనుక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ అయిన తర్వాత డబ్బు ఇస్తా, నువ్వు ఎట్టిస్తావు డబ్బు, నేను ఇస్తా సార్ డబ్బు. ఆ వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన, సిబిఐ దగ్గర నేను ఇస్తా. మేము అడిగింది కూడా అదే. ఒక ఇవ్వడం అంటే మీలాగా ఇంకొక బాధ్యతల్ని మోసం చేసి తీసుకురావడమే. అప్పటికల్లా ఇతను జైలు ఉన్నాడు కాబట్టి ఎట్టిస్తుండే. ఇప్పుడు మేము అప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా చూడండి, ఇప్పుడు బయట లేడెత్తను మాకు కనపడకనే కదా ఇంత దూరము, మాకు కనపడే చేస్తే మాట్లాడతా కదా. జైలు నుంచి బయటకు వచ్చేసినాడు ఆల్రెడీ. ఎప్పటి నుంచి మంగ్లీని కూడా అరెస్ట్ చేస్తే ఈ కేసు విషయంలో మీరేం చేస్తారు? మేమేం చేస్తామండి, ఇంకా ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారా లేకుంటే ఇంకోరు అరెస్ట్ చేస్తున్నారా మాకి అది కాదు కదా, అంతా గవర్నమెంట్ చూసుకుంటది. ఒక ఫ్రాడ్ లాగా అదంతా కూడా అయిపోయిందండి. ఇప్పుడు తక్షణమే మంగ్లీ గారిని అరెస్ట్ చేయాలని డెసిషన్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ మీదేంటి సార్? 6 నెలలు 7 నెలల నుంచి తిండి తిప్పలు కాకుండా ఎక్కడెక్కడ చూసేసుకొని ఒక మంచి స్థాయిలో, హైఫై స్థాయిలో మేము ఉండి ఏదైనా హెల్త్ పరంగా చెప్పేసేస్తే కనుక మీ మీడియా వాళ్ళకి చాలా మందికి మేము హెల్త్ పరంగా మేము చెప్పాం. ఒక డయాబెటీస్ కావచ్చు, ఒక బీపీకి కావచ్చు, అండ్ ఎస్పెషల్లీ వెయిట్ లాస్ గురించి కావచ్చు, ఇవన్నీ మేము గైడ్ చేసేవాళ్ళం. ఇంత బాగుండి చేసిన తర్వాత ఈరోజు ఏమి లేదు, 6 నెలల నుంచి ఫేస్ వాల్యూ లేదు. చూడొచ్చు ఏదండి, ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక హెల్త్ అడ్వైజర్. సరే, ఇతని సిచ్యువేషన్ క్లియర్ గా చూడొచ్చు. పక్కన ఇంతకు ముందు ఇతను ఇస్తున్న స్పీచ్లో అవి కూడా చూడొచ్చు. అక్కడ ఎంతమంది జనాభా, ఇతను 2000 మంది జనాభా ఇతని స్పీచ్ చూసే ఆ వీడియోని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు. కానీ ఈ రోజు ఏదైతే ఈ రమావత్ మధు మంగ్లీ సంబంధించిన ఈ ఇష్యూ వల్ల రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి, దాదాపు కుటుంబానికి 6-7 నెలల నుంచి కూడా దూరంగా ఉన్నారు. సో ఈ ఇష్యూ అయితే ఇంకా తేలేటట్లయితే మాత్రం కనిపించట్లేదు. కానీ చూద్దాం, మరి సజ్జనర్ గారిని కూడా కలవడానికి ప్రయత్నిస్తున్నారు. రేపు వినతి పత్రం కూడా అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందా, జరగదా? ఇది 1,00,000 10 లక్షలు కాదు, కొన్ని 100 కోట్ల స్కామ్ ఇది. ఇందులో చాలా మంది కోటాను కోట్ల రూపాయలు పెట్టేశారు. ఇవన్నీ కూడా మరి వెనక్కి తిరిగి వస్తాయా, రావా అనేది అయితే మాత్రం అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం అయితే ఈ వీడియో ద్వారా ఒక ఫుల్ క్లారిటీ మీకు ఇచ్చామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు వీళ్ళందరూ కూడా ఇంత డబ్బులు ఎలా పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎక్కడ పెట్టారు అనేది
ఇన్ని రోజులు కూడా మనకు క్లారిటీ లేదు, బట్ ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. కొన్ని డబ్బులు ట్రేడింగ్ రూపంలో, కొన్ని రియల్ ఎస్టేట్లో, ఇంకా ఇతర వేరే పబ్బులని, బార్లని, ఇంపోర్ట్ అని, ఎక్స్పోర్ట్ అని, లేదంటే ఆ ఇంకేమన్నా సార్ ఈ స్పాల్ అని చెప్పి రెస్టారెంట్స్ అని చెప్పేసి 3 స్పాలు మదుకున్నాయి. ఇలాంటి స్పాలు అని చెప్పేసి ఇంకా ప్రతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీరు పెట్టిన దానికి వడ్డీతో మీ డబ్బు మళ్ళీ తిరిగి వస్తుంది ఒక ఆశ, అత్యాశతో చాలా మంది పెట్టి ఈరోజు వీళ్ళందరూ కూడా మోసపోయారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. ఒక గుణపాఠం అయితే సామాన్య ప్రజలకి అందరికి యాక్చువల్ గా దయచేసి చాలా మంది ఇప్పుడు కూడా పెద్ద వాళ్ళు కూడా మోసపోవడం ఏంటంటే నమ్మకం వల్ల మోసపోతున్నారు. ఒక మనిషిని నమ్మితేనే మోసం. ఈ రోజు నమ్మితేనే ఎంతో కొన్ని వేల కుటుంబాలు ఆ తాండాల దగ్గరికి 80% ఈ గిరిజన వాళ్ళే, 80% 80% మొత్తం వాళ్ళే. మేము లాస్ట్ లో మేము రావడం, ఈ సిమెంట్ ఫ్యాక్టరీ చూపించడం, దాని వల్ల మేము మోసపోయినాం తప్ప వాళ్ళకైతే డైరెక్ట్ గా ఏం చేశారో తెలియదు. ఈ రోజు ఈ ఛానల్ వల్ల మాకందరికి ఎన్ని ఫోన్లు అంటే అన్ని ఫోన్లు, సార్ మీరు ఫైట్ చేస్తున్నారు, మేము ఫైట్ చేయలేకపోతున్నాం. మేమేమంటే అంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మేము ఫైట్ చేస్తున్నాం. వాళ్ళందరూ గోన సంచుల్లో తీసుకురావడం, ఆస్తులు అమ్మడం, వాళ్ళ ఊర్లోకి పోతే కనుక మీరు డబ్బు కట్టల వీడియో కూడా బయటకు వచ్చి డబ్బుల కట్టల వీడియోలు ఇంకా అది దారుణం అయితే దారుణం అండి. యాక్చువల్ గా 22.5 కిలోలు ఉంటే కనుక ₹1 కోటి అంటారని మాకు చెప్పడం, వెయిట్ తీసుకొని అంటే డబ్బులు వెంచలేని పరిస్థితుల్లో వీళ్ళు డబ్బులు తీసుకోవడం అనేది జరిగింది. చూశారు మీరు ఆ వీడియోలో కూడా. ఎస్ అండి. సో గైస్ చూసారు కదా, 10th క్లాస్ చదువుకున్న రామావత్ మధు 200 మందిని కొన్ని కోట్ల రూపాయలతో మోసం చేశాడు. సో గైస్ చూసి కామెంట్ చేయండి, మీరు ఏం చేస్తారో కామెంట్. దాని ప్రకారంగా మేము మళ్ళీ ఈ బాధితుల దగ్గర నుంచి ఇంకా విషయాల్ని తెలుసుకుని బయటకు రాబట్టే ప్రయత్నం చేస్తాం. మంగ్లీ నిజంగా తప్పు చేసిందా? మంగ్లీ పేరు వాడుకుని ఈ సమస్యని వీళ్ళు క్లియర్ చేయాలని ప్రయత్నిస్తున్నారా, లేకపోతే మంగ్లీ ఈ కేసులో నిర్దోష అనేది ఖచ్చితంగా కొన్ని రోజుల్లో తేలే పరిస్థితి అయితే ఉంది. చెప్పండి సార్. లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే, మీ మీడియా తరఫున చాలా మంది మా బాధితులకి దాదాపుగా 3 రోజులైంది, 3 days నుంచి ప్రతి వాళ్ళు బాధితులు ఇంతమంది మోసపోయినారు అనేది మీ అందరూ వచ్చారు. అందరికీ మీడియా తరఫున అండ్ మా తరఫున, మా బాధిత తరఫున మీకు అందరికీ రుణపడి ఉంటాం ఫస్ట్ థింగ్. ఎందుకంటే మా బాధను ఎక్కడ ఎల్లబుచ్చుకోవాలో తెలియదు. 6 నెలలు అయిందండి. 6 months నుంచి వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, పెద్ద వాళ్ళ దగ్గరికి పోతే పెద్ద వాళ్ళ దగ్గరికి రకరకాలుగా ప్రాబ్లమ్స్ జరిగినాయి. రకరకాలుగా ప్రాబ్లమ్స్ జరిగినాయి. ఈ రోజు మీ అందరి తరఫున గవర్నమెంట్కి వెళ్ళడానికి కావచ్చు, లేదంటే డిపార్ట్మెంట్కి వెళ్ళడానికి కావచ్చు, మేము ఎక్కడ చెప్పుకోవాలో తెలియట్లేదు. మాకు డైరెక్ట్ గా కోర్టు వాళ్ళంటే కూడా ఇప్పుడు కూడా చేయలేకపోతున్నాం. ఎవరు కూడా ఇటువంటి దానికి పాల్పోవద్దండి, ఇటువంటి దానికి ఆశపడొద్దండి, నమ్మొద్దండి దయచేసి. అండ్ నాకైతే బాగా నమ్మకం వచ్చింది, 2 రోజుల్లో బాగా నమ్మకం వచ్చింది. ఎందుకు నమ్మకం వచ్చిందంటే మా బాధితులందరూ ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మా పరిస్థితులంతా చూశారు. మా డబ్బు మాకు వస్తుంది, మా వాళ్ళకి అందరికి డబ్బు వస్తుంది అనేది కోరుకుంటున్నాం. మీరు కూడా మాకు హెల్ప్ చేసేసి ఇంకా ఎంత దూరం తీసుకెళ్ళడానికి అంత దూరం తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారని, మాతో పాటు ఉంటారని కోరుకుంటున్నాం.